హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఏంటి ఈ అమ్మాయి ఏం చూపిస్తుంది అనుకుంటున్నారా? ఇదేనండి లడ్డూలు. లడ్డు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? మా పాప కూడా చూడండి ఎంత బాగా మంచిగా తీసుకుంటుందో. మనకి ఎప్పుడూ తినే లడ్డూలు కాకుండా రవ్వ లడ్డు అయితే చూస్తున్నానండి. చాలామందికి తెలిసే ఉంటుంది కానీ ఎక్కువ చేసుకోరు. కానీ చేసుకోవడం అయితే నేను చెప్పే ఈ చిట్కాతో చేసి చూడండి, చాలా బాగుంటుంది. ముందుగా ఒక కప్పు నిండా ఇలాగా ఉప్మా రవ్వనైతే తీసుకోండి. నేను చెప్పే క్వాంటిటీతో చేసుకోండి, కరెక్ట్గా వస్తుంది. అలాగే మీరు ఏంటంటే ముందుగా ఇలాగ 2 కప్పులతో తీసుకోండి రవ్వని, ఉప్మా రవ్వని ఇలాగ 2 కప్పులు తీసుకున్న తర్వాత అదే కప్పుతో కప్పు నిండా ఇలాగ కొబ్బరి పలుకులు తీసుకోండి. తర్వాత మనము అదే కప్పుతో సేమ్ క్వాంటిటీతోనే చక్కెరను కూడా ఒక కప్పు తీసుకోండి. ఇలా మూడింటిని మనం తీసుకున్న తర్వాత దాంట్లోకి కొంచెం యాలకులను కూడా ఒక 10 నుంచి 12 వరకు యాలకులను కూడా తీసుకోండి. నేను మీకు ఇలాగ క్వాంటిటీస్ ఎందుకు చెప్తున్నాను అంటే కరెక్ట్గా తీసుకుంటే మనకి టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి, అందుకోసమే చెప్తున్నాను. తర్వాత అయితే నేను ఈ కొబ్బరిని ఈ యాలకులను అయితే మిక్సీ పట్టేసుకుంటున్నాను. అలాగని మిక్సీ అయితే మరీ మెత్తగా పట్టుకోవద్దు, కొంచెం బరకగానే పట్టుకోండి. అప్పుడే మనకి రుచి అనేది బాగా తెలుస్తూ ఉంటుందండి. చూడండి ఒకసారి మీకు చూపిస్తున్నాను. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లే కొంచెం బరకగా పట్టుకోండి, చాలా బాగుంటుంది అయితే మనకి. తర్వాత మనం దీన్ని పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టేసుకొని ఒక స్పూను లేదా 2 స్పూన్లు మీకు నచ్చినంత వేసుకొని మనం ముందుగా ఈ ఉప్మా రవ్వనైతే బాగా వేయించేసుకోవాలండి. మీకు చిట్కా అని చెప్పాను కదా, అదే అండి. కొంతమంది ఈ రవ్వను వేయించేటప్పుడు కొంచెం వేగిన తర్వాత సరిపోతుంది అని చెప్పని దించేస్తారు. కానీ మీరు మాత్రం అలా అస్సలు చేయకండి. రవ్వ అనేది ఎంత బాగా వేగితే మనకి టేస్ట్ అనేది ఎంత బాగా వస్తుంది. చూడండి ఇక్కడ బాగా వేగించిన తర్వాత మీకు చూపిస్తున్నాను. కలర్ అంతా కూడా మనకి లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చింది కదా, ఇలా వచ్చే వరకు అయితే మనం బాగా వేయించుకోవాలి. తర్వాత మనం ఒక ప్లేట్లోకి తీసుకొని దీన్ని మనం మంచిగా అయితే చల్లారి చేసేసుకుందాము. ఇక్కడ చూపిస్తున్నాను కదా, చూడండి మంచిగా ఉంది కదా కలర్ కూడా. తర్వాత మనము ఈ లడ్డులోకి జీడిపప్పు అలాగే ఎండు ద్రాక్షను కూడా మనము వేయించుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇంకా మీకు వేరే ఏమన్నా వేయించుకోవాలి అనుకుంటే వాటిని కూడా తీసుకోవచ్చు. కాకపోతే రవ్వ లడ్డులోకి మెయిన్గా ఎండు ద్రాక్ష జీడిపప్పు అయితే మాత్రం టేస్ట్ బాగుంటుంది అనిపిస్తుంది. అందుకే నేను మాత్రం వీటిని అయితే వేయించుకొని పక్కన పెట్టుకుంటున్నాను. వీటి కూడా లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత దించుకుంటే సరిపోతుంది. మరీ అంత వేయించాల్సిన అవసరం అయితే ఏముండదండి. వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకొని చల్లారి చేసేసుకోండి. తర్వాత మనం వీటిని మంచిగా వాళ్ళ కాచి చల్లార్చిన పాలనైతే తీసుకొని మనం ముందుగా తీసుకున్నటువంటి వాటిని అన్నిటిని కూడా ఒక ప్లేట్లోకి అయితే ముందుగా తీసేసుకుందామండి. ఇక్కడ చక్కెరని చూపిస్తున్నాయి కదా, ఇది కొంచెం బరకగా ఉందని చెప్పాను. నేను ఈ చక్కెరని అయితే కొంచెం లైట్గా మిక్సీ పట్టుకున్నాను. తర్వాత ముందుగా నేను మిక్సీ పట్టుకున్న కొబ్బరి పొడినంతా కూడా రవ్వలో వేసేసి ఇట్లాగ కలిపేసుకున్నాను. మీకు చూపిస్తున్నా కదా చూడండి. తర్వాత మనం వేయించిన ఎండు ద్రాక్ష కాజును కూడా పక్కనైతే పెట్టేసుకుంటున్నాను. తర్వాత వీటిని మనం కలిపేసుకుంటాం. ఇట్లాగా స్పూన్తో ఇలా కలుపుకుంటున్నాం కానీ అంత బాగా మిక్స్ అవ్వదండి, అందుకని మనం చేతితో కలుపుకోవడమే మంచిది. తర్వాత మనం ఈ కాచిన పాలను అయితే తీసేసుకొని మనం చక్కగా పిండిని బాగా ఇలా కలుపుకోవాలండి. మనకి లడ్డు వచ్చేలాగా చూసుకుంటూ మనమైతే పాలని అవసరాన్ని బట్టి మనం పోసుకుంటూ ఉండాలి. ఎంత పోసుకోవాలి అనేది మన ఇష్టం అండి. మీకు పాలు వద్దనుకుంటే వద్దు అని అనుకున్నప్పుడు వేడి నీటితో కలుపుకోవచ్చు. కానీ పాలుతో అయితే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూసారు కదా, మనకి పాలని ఇలా పోసుకుంటూ మంచిగా రౌండ్ షేప్ వచ్చేలాగా ఇలాగా కలుపుకుంటూ ఉండండి. మధ్యలో కూడా మనకి లడ్డు చేసేటప్పుడు చేత్తో కొంచెము పాలను తడుపుకుంటూ ఉండండి, మనకు అంటుకోకుండా ఉంటుంది. మనం ఇట్లాగా ఈ ఎండు ద్రాక్ష అంతా కూడా మనం ఈ పిండిలో వేసేసుకొని కలుపుకుంటే కొన్ని లడ్డూల్లోకి వస్తే కొన్ని లడ్డూల్లోకి రావు. అందుకనే నేను ఇలాగ విడిగా తీసుకుంటున్నాను. ఒక్కొక్క లడ్డూలోకి ప్రతి లడ్డూలో ఉంటాయని విడిగా పెట్టుకుంటున్నాను. తర్వాత ఇలా చేసుకున్న వాటన్నిటిని మంచిగా ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. చూడండి చాలా బాగుంటుంది, అసలు సూపర్ టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేయండి. మా పాపకు మాత్రం చాలా బాగా నచ్చిందండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.